గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మహాభాగ్యం. వెన్నునొప్పికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే కాల్ చేయండి. మీకు సమాధానాలు తెలియజేయడానికి గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ సుబ్బయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుబ్బయ్య గారు, వెన్నునొప్పి రావడానికి గల కారణాలు ఏంటండి? ఇప్పుడు వెన్నునొప్పి అంటే మనకి నడువు నొప్పి గురించి చూసుకున్నట్లయితే ఈ నడువు నొప్పి ఏంటంటేనండి, మనకి నార్మల్గా దీన్ని మనకు ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ నడువు నొప్పి అనే దాన్ని బట్టి మనం దాన్ని ఎక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు మనకి నెల రోజుల కంటే తక్కువ రోజులు ఉన్న నొప్పిని మనం ఎక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాము. ఇంకా సబ్ ఎక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటంటే 4 వారాల నుంచి ఒక 3 నెలల వరకు మధ్యలో ఉండేదాన్ని సబ్ ఎక్యూట్ పెయిన్ అంటాము. 6 నెలల కంటే ఎక్కువ కాలం నుంచి ఉంటే మాత్రం దాన్ని క్రానిక్ పెయిన్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ ఎక్యూట్ పెయిన్స్ అనేది ఏంటంటే సాధారణంగా చాలా మందిలో మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఇవ్వకపోయినా చాలా మందిలో నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈ క్రానిక్ పెయిన్స్ చూసాం కదా, అంటే ఇప్పుడు 6 నెలల కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి నడుము లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉంటే గానీ ఇలా నడుము నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనకి డిస్క్ కి సంబంధించిన సమస్యలు, అంటే డిస్క్ అరుగుదల కానీ ఈ డిస్క్ పక్కకి జరగడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా అంటే మేము చూసే పేషెంట్స్ లో దాదాపుగా 60 నుంచి 70% వరకు ఈ డిస్క్ సమస్యల వలన ఈ నడుము నొప్పి వస్తూ ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే మనకి ఇంకా వేరే సమస్యలు, ఈ వెన్నుపూసల మధ్యలో ఉన్న జాయింట్స్ అరగడం కానీ లేకపోతే ఈ వెన్నుపూసలు ఒక్కోసారి ఒకదాని మీద ఒకటి పక్కకి జారిపోతూ ఉంటాయి, వెన్నుపూసల్లో అలైన్మెంట్ లో తేడాలు రావడం కానీ ఈ వీటి వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఈ వెన్ను పక్కకి వంగిపోవడం, స్పైన్ బెండ్ వస్తూ ఉంటుంది, పక్కకు కానీ ముందుకు వంగిపోవడం, వీటి వల్ల కూడా మనకి నడువు నొప్పి రావడానికి, ముందుకు వంగిపోవడం అది గూనె అంటాం కదండి, సో దీని వల్ల మనకి నడువు నొప్పి రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైనా ఫ్రాక్చర్స్ అవడం కానీ, నడుముకి దెబ్బలు తగిలి లోపల ఏదైనా బోన్స్ దెబ్బ తింటాం కానీ, లేకపోతే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉందా కానీ, లేకపోతే ఒక్కోసారి ట్యూమర్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి సాధారణంగా నడువు నొప్పి వస్తూ ఉంటుంది. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రెడ్డి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు మహాభాగ్యం. నమస్కారం అండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి సార్. రెడ్డి నమస్కారం. మీరు రెడ్డి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నాకు 1 month నుంచి చెప్పండి సార్. రెడ్డి గారు కాలు లాగుతుందమ్మా. ఎక్కడి నుంచి వస్తుందండి నొప్పి మీకు? వెన్నుపూస కాలు నుంచి వస్తుంది సార్, రైట్ సైడ్ కాలు లాగుతుంది. బాగా లాగుతుంది సార్. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన అభ్వాన్ రెడ్డి గారని మన హైదరాబాద్ లో డాక్టర్ గారి దగ్గర చేయించుకున్నాను సార్. ఓకే. చేయించుకుంటే వెన్నుపూసల డిస్కుల మధ్య ఉండే మెత్తటి స్పాంజ్ లాంటి కండ పక్క జరిగి నరాలకు టచ్ అవ్వడం వల్ల లాగుతుంది. అవునండి. అన్ని బెల్ట్ సజెస్ట్ చేశాను సార్. బెల్ట్ పెట్టుకొని డ్యూటీ చేస్తాను. నేను ఆర్టీసీలో డ్రైవర్ చేస్తాను సార్. మరి ఇప్పుడు నొప్పి ఎలా ఉందండి మీకు? 1 month క్రితంకి ఇప్పటికి నొప్పి ఎలా ఉందండి? కొన్ని మందులు వాడారు సార్, అయినా తగ్గలేదు. నొప్పి ఇంకా అంటే నెల క్రితంకి ఇప్పటికి ఇంకా తగ్గలేదండి? తగ్గలేదు సార్. ఓకే. ఇప్పుడు మీకు ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ కానీ అట్లా ఏమన్నా చేయడం జరిగిందండి? మామూలుగా స్కానింగ్ చేయించారు సార్ అల్వారెడ్డి గారు, స్కానింగ్ చేయించారు. ఓకే. స్కాన్ లో మీకు డిస్క్ పక్కకి జరిగిందని చెప్పారు. ఓకే. పక్క జరిగింది, వాళ్ళకి టచ్ అవుతుంది, అందుకనే కాలు లాగుతుందని చెప్పారు. అవునండి. ఇప్పుడు అంటే రెడ్డి గారు అంటే ఇదేంటంటే మీకు ఈ ప్రాబ్లమ్ చాలా కామన్ గా కనిపించే ప్రాబ్లం అండి ఇది. దీన్ని స్లిప్ డిస్క్ కానీ లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అని అంటూ ఉంటాం. అంటే ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది అంటే వెన్నుపూసల మధ్యలో కండ లాంటి పదార్థం ఈ పక్కకి జరిగి ఈ కాళ్ళలోకి వచ్చే నరాలని ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ నడువు నొప్పి, ఈ కాళ్ళలో నొప్పి, కాళ్ళు లాగడం అనేది జరుగుతుంది. కాళ్ళలో నొప్పి తీవ్రంగా ఉంటుంది నడువు నొప్పితో పోలిస్తే. సాధారణంగా ఏంటంటే ఈ డిస్క్ ప్రొలాప్స్, స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ లో వచ్చిన నొప్పులు చాలా మందిలో అంటే దాదాపు 85-90% పేషెంట్స్ లో ఈ మెడికల్ ట్రీట్మెంట్ తో తగ్గిపోతుంది అనమాట. అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ తోటి. కానీ ఈ మెడికల్ ట్రీట్మెంట్ మనం ఎన్ని రోజులు వాడాలి అని చూస్తే మనం ఏంటంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ 4 to 6 weeks మనం ట్రై చేసి చూస్తాం. ఈ 4 to 6 weeks లో ఈ 85-90% పేషెంట్స్ లో నొప్పి తగ్గుతుంది. ఒకవేళ మనకి నొప్పి తగ్గని పక్షంలో అంటే మనం ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఒక 6 వారాల పాటు ట్రై చేసాము, పెయిన్ తగ్గడం లేదు, ఇంకా నొప్పి వస్తుంది అనుకుంటే అటువంటి వాళ్ళల్లో మనం ఆపరేషన్ చేసి ఆ పక్కకి జరిగిన డిస్క్ ని తీసివేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ కాలర్ మురళీధర్ గారు కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు మహాభాగ్యం. ఓకే అండి. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి సుబ్బయ్య గారిని.
డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు కొంతకాలంగా పెయిన్ ఉండేదండి. ఇక్కడ కాలు బాటం మన హీల్స్ దగ్గర నుండి ఈ సైడ్స్ నుండి ఈ నడుము వరకు. మడం దగ్గర నొప్పి వస్తుంది మీకు, అంతే కదండి? ఇక్కడ బ్యాక్ లో నొప్పి వచ్చేది. అంటే నేను గతంలో ఏమనుకున్నానంటే కిక్ కొడుతున్నప్పుడు అట్లా అనిపించింది అనుకున్నాను. ఓకే. తర్వాత గ్రాడ్యువల్ గా సిమిల్ ఏర్పడటం ఇట్లా లైట్ గా ఈ షిన్ దగ్గర ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇప్పుడు మీకు నడుము దగ్గర నొప్పి వస్తుంది, మడం దగ్గర నొప్పి వస్తుందండి, అంతే కదండి? మురళి అది కొద్ది కాలం ఉంటే నేను ఒకసారి ఎంఆర్ఐ తీస్తే ఈ డిస్క్ ప్రొలాప్స్ అని చెప్తున్నారు. ఓకే. L5 దగ్గర. ఓకే. అయితే ప్రెసెంట్లీ సరే అదేం ప్రాబ్లం అంతా లేదు కానీ పెయిన్ అయితే ఉంది. అంటే పెయిన్ మీకు, అంటే మీకు మురళీధర్ గారు, అంటే పెయిన్ ఏంటంటే ఈ పెయిన్ మీరు నొప్పి మీ వర్క్ మీరు చేసుకోలేని విధంగా ఉంటుందా, లేకపోతే ఎప్పుడో కొంచెం వచ్చి తగ్గిపోతుంది అంటారా? ఏబుల్ టు వాక్, నేను నడవగలుగుతా, పనులు చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఓకే. అప్పుడప్పుడు మాత్రం మీకు నొప్పి వస్తుంది. ఓకే. మురళీధర్ గారు, అంటే ఇప్పుడు మీ ప్రాబ్లం చెప్పారు కదండి, అంటే నడువు నొప్పి, మడం దగ్గర నొప్పి, మీకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మీకు L5S1 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారు కదండి. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఈ L5S1 దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నడువు నొప్పి రావడం, ఈ నడువు నొప్పితో పాటు తొడ వెనుక, మన కాలు వెనుక భాగం, ఈ మడం దగ్గర నొప్పులు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడే అనుకున్నాం ఇందాక ప్రీవియస్ కాలర్కి, డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా మందిలో మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతాయని చెప్పి. ఆల్రెడీ మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, మీ వర్క్ మీరు చేసుకోగలుగుతున్నారు, ఎప్పుడో ఒకసారి నొప్పి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నొప్పి టాబ్లెట్ వేసుకోండి. మీకు ఇంకొకటి ఏంటంటే మీకు రెగ్యులర్గా నడుముకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అది మీరు ఎవరన్నా దగ్గరున్న ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే వాళ్ళు మీకు చూపిస్తారు. రెగ్యులర్గా మీ ఎక్సర్సైజెస్ చేయండి, మీ వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ నొప్పి రిపీటెడ్గా వస్తుంది, మీరు ఇబ్బంది పడుతున్నారు నొప్పితోటి అనుకుంటే అప్పుడు ఏదైనా నడుముకి ఇంజెక్షన్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తామండి. ప్రస్తుతానికైతే మీకు కంఫర్టబుల్గా ఉన్నారు కాబట్టి ఎక్సర్సైజెస్, నొప్పి వస్తే నొప్పి టాబ్లెట్స్ వేసుకుంటే మంచిదండి. ఓకే. నెక్స్ట్ కాలర్ రమ్య గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు మహాభాగ్యం. నమస్తే అండి. నమస్తే అండి. రమ్య గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నేను 1 year బ్యాక్ కాలు స్లిప్ అయి కింద పడ్డానండి. ఓకే. అయితే అది బాగా పెయిన్ వచ్చేస్తే కాలుకు నడుముకి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఎక్స్రే చేశారండి. ఎక్స్రే చేసి విన్నప్పుడు లాస్ట్ పార్ట్ ఫ్రాక్చర్ అయిందని చెప్పారండి, బాగా లాస్ట్ లో. ఓకే. అది మెడిసిన్స్ ఇచ్చారండి. అది కాళ్ళకు కూడా బాగా నొప్పిగా ఉండేది, కానీ తగ్గలేదు. తర్వాత వెనక్కి ఇంజక్షన్ చేస్తా ఉన్నారండి. ఓకే. అది పెయిన్ నొప్పి రాకుండా, అది కూర్చున్నప్పుడు వెనక్కి కొంచెం జరిగితే అది కింద పార్ట్ కొంచెం వెనక కదులుతున్నట్టు, గుచ్చుకున్నట్టు నొప్పి అనిపించేదండి. అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇంజెక్షన్ చేసిన తర్వాత? మీకు ఇంజెక్షన్ చేశారన్నారు కదండి రమ్య గారు, ఇంజెక్షన్ చేసిన తర్వాత మీకు నొప్పి ఎలా ఉందండి? నొప్పి కొంచెం వర్క్ చేస్తుంటే నొప్పి ఉంటుందండి. ఆ నొప్పి నడుము నొప్పి కూడా కాళ్ళకు వచ్చేస్తుందండి. నడుములో నొప్పి వస్తుంది, నడుము నొప్పి కాళ్ళలో కూడా వస్తుందండి? అవునండి. ఏ కాళ్ళలోకి వస్తుందండి నొప్పి? 2 కాళ్ళు వస్తున్నాయా, ఒక కాళ్ళు? 2 కాళ్ళకి వస్తుందండి, 2 కాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మరి నడుముకి ఏదన్నా మీకు ఎంఆర్ఐ స్కాన్ చేయడం కానీ అట్లా ఏమన్నా జరిగిందండి? లేదండి, ఏం లేదు. డాక్టర్ గారు అన్నారు అది గ్రాడ్యువల్ గా అదే తగ్గిపోతుంది అని చెప్పారు. అట్లా చూడమ్మా రమ్య గారు, అంటే మీరు చెప్పిన దాంట్లో మీకు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి. ఒకటి ఏంటంటే మీరు కింద పడినప్పుడు ఈ లాస్ట్ బోన్ దగ్గర, అంటే దీన్ని టెయిల్ బోన్ అంటాం, అంటే మన ఈ బటక్స్ మధ్యలో ఉంటుంది. అది మనం నార్మల్గా పడినప్పుడు, చతికిలు పడినప్పుడు కరెక్ట్గా మనం ఆ టెయిల్ బోన్ మీద పడడం, ఈ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అవడం జరగచ్చు. ఈ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం కూర్చున్నప్పుడు ఆ టెయిల్ బోన్ ఏరియాలో నొప్పి ఎక్కువ అవడం అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే చాలా మందిలో మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది. ఒకవేళ తగ్గని వాళ్ళకి ఇలానే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆ టెయిల్ బోన్ ఏరియాలో ఇంజెక్షన్స్ ఇవ్వడం అలా చేస్తాం. ఒకవేళ ఇంజెక్షన్ వల్ల కూడా తగ్గకపోతే రేర్ గా ఆపరేషన్ చేసి ఆ టెయిల్ బోన్ ని రిమూవ్ చేస్తాం అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఆమెకి ఆ ఏరియాలోనే పెయిన్ ఉంటుంది. కానీ రమ్య గారు ఈ బ్యాక్ పెయిన్, ఈ
కాళ్ళలో నొప్పి కూడా వస్తుందని చెప్తున్నారు కదా, ఈ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయితే ఆ ఏరియాలో నొప్పి వస్తుంది, కాళ్ళల్లో నొప్పి రాదండి. సో కాళ్ళల్లో నొప్పి వస్తుంది అని అంటే మనకి నడుము లోపల ఏదన్నా ఇంకా ప్రాబ్లం ఉందా అనేది మనం చూసుకోవాలి. సాధారణంగా ఏంటంటే మనకి ఈ డిస్క్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ డిస్క్ పక్కకు జరిగి కాళ్ళల్లోకి వచ్చే నరాలని ప్రెస్ చేయడం, దానివల్ల ఈ బ్యాక్ పెయిన్, ఈ లెగ్ పెయిన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో మనకి ఈ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ వలన ఈ కాళ్ళ నొప్పి రాదు. సో అందు గురించి లోపల ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఏదైనా ఉన్నదా అనే విషయం మనం గ్రహించాలి. దాని గురించి ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ లోకల్ డాక్టర్ ఏమన్నా కలిసి ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తే బాగుంటుందండి. ఓకే అండి, ఇక మరింత మంది కాలర్స్ ఇంటరాక్ట్ అయ్యే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు మహాభాగ్యం. సుబ్బయ్య గారు, చాలా మంది కూడా మనం ఏంటంటే గూన్ అనే ప్రాబ్లం ని చూస్తుంటే అంటే వంగిపోయి ఉండడం అనేది జరుగుతుంది చాలా మంది, మేల్ కానీ ఫీమేల్ కానీ. ఈ సమస్య అనేది ఎందుకు ఉంటుందంటారు? దీనికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు గూనె అంటే నడుము ముందుకు వంగిపోవడాన్ని మనం గూనె అంటామండి. ఇప్పుడు పక్క నుంచి చూడండి, నడుము నార్మల్ గా నడుముకి కొంత షేప్ ఉంటుంది, స్పైన్ కి నార్మల్ గా ఎస్ షేప్ లో ఉంటుంది అనమాట. అదే మనకి ఆ ఎస్ షేప్ మారి వెన్ను ముందుకు వంగిపోతుంటే దాన్ని మనం గూనె లేకపోతే మేము కైఫోసిస్ అంటాం. ఈ కైఫోసిస్ కి కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయండి. ఇప్పుడు కామన్ గా కొంతమందికి పోస్చరల్ కైఫోసిస్ అంటారు. పోస్చరల్ అంటే కొంతమంది అదే పనిగా ముందుకు వంగి పని చేయడం కానీ ముందుకు వంగి చదవడం వల్ల కొంచెం ఉండాల్సిన దానికంటే కొంచెం నడుము ముందుకు వంగడానికి అవకాశం ఉంటుంది. దీనికి సాధారణంగా మనం ఈ పోస్చరల్ కైఫోసిస్ వల్ల పేషెంట్ కి ఏం ప్రాబ్లం గానీ కంప్లైంట్స్ గానీ ఏముండవు. దానికి మనం చేసేది కూడా ఏముండదు, నార్మల్ గా దాన్ని సరి చేయాల్సిన అవసరం గానీ అట్లా ఉండదు అనమాట. కానీ కొన్ని ఇంకా ఇతరత్ర కారణాలు చూస్తే కామన్ గా మనం ఈ 12 నుంచి 18 సంవత్సరాల వయసున్న ఎక్కువగా మగపిల్లల్లో ఈ షూర్ మ్యాన్స్ కైఫోసిస్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంది. ఈ షూర్ మ్యాన్స్ కైఫోసిస్ అంటే ఇది లోపల ఈ బోన్స్ లోనే కొన్ని కారణాల వల్ల మార్పులు వచ్చి నడుము ముందుకి వంగిపోతా ఉంటుంది అనమాట. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే నొప్పి ఉంటూ ఉంటుంది. ఈ నొప్పి ముందుకేటు వంగుతూ ఉంటారు, అంటే కాస్మెటిక్ అపీరెన్స్ బాగోదన్నమాట. కానీ దీనికి కూడా మనం చాలా మందిలో మెడిసిన్స్ ఇలా వాడితే నొప్పి కంట్రోల్ అవుతుంది. మనకి నొప్పి కంట్రోల్ అయితే మనం ఈ గూనెని సరి చేయటం కానీ అట్లా చేయమన్నమాట. ఒకవేళ నొప్పి కంట్రోల్ కాకుండా అలా అదే పనిగా వస్తుంది అనుకున్న వాళ్ళలో మనం ఈ గోనుని ఆపరేషన్ చేసి మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. సో 12 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో దీనికి ముఖ్యమైన కారణం ఇది షూర్ మ్యాన్స్ కైఫోసిస్ అనేది. కానీ కొంతమందిలో ఈ దెబ్బలు తగలడం, ఈ వెన్నుపూసలు ఫ్రాక్చర్ అవడం, ఈ ఫ్రాక్చర్స్ సరిగా అతుక్కోకపోవడం వల్ల కూడా మనకి గూనె రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక్కోసారి వెన్నుకి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ అంటే మనకి సరైన పద్ధతిలో ఆపరేషన్ నిర్వహించకపోయినా కూడా వెన్ను ముందుకి వంగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదండి, కొన్ని జాయింట్ పెయిన్స్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటాం మనకి. అందులో ముఖ్యమైనది రిమటాయిడ్ ఆర్థరైటిస్. రెండో ముఖ్యమైనది ఏంటంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే జీన్స్ లో మనకి మార్పులు వచ్చి మనకి అన్ని జాయింట్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా వెన్నులో ఉన్న జాయింట్స్ కూడా దెబ్బతిని ఈ నడుము ముందుకు వంగిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అదొక కారణం. ఇంకోటి ఏంటంటే వయసు పైబడిన వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మనకి వయసుతో పాటు వచ్చే మార్పుల వలన నడుము ముందుకు వంగిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ముఖ్యమైన కారణాలు ఈ పోస్చరల్ గానీ, షూర్ మ్యాన్స్ కైఫోసిస్ కానీ, ఈ దెబ్బలు తగలడం వలన, ఇన్ఫెక్షన్స్ వలన, ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్, జాయింట్ పెయిన్స్ కి సంబంధించిన వయసుతో పాటు వచ్చే మార్పుల వలన ఈ వెన్ను అదే గూనె రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే అండి, అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఈ సర్జరీకి ఏదైనా పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉంటుందంటారా? అలాగే ఆఫ్టర్ సర్జరీ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అంటారా? ఎస్ అండి. ఇప్పుడు నార్మల్ గా ఈ ఏజ్ మనకి ఏ ఏజ్ వరకైనా మనకి ఈ గూనె వలన ఇబ్బంది వస్తుంది, అంటే నొప్పి వస్తుంది, ఎక్కడైనా నడుము ప్రాంతంలో నొప్పి వస్తుంది, ఈ నొప్పి తగ్గడం లేదు, ఈ నొప్పి వలన వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనుకుంటే మనం తప్పనిసరిగా ఆపరేషన్ చేసి ఆ గూనెని సరిచేయడం జరుగుతుంది. ఈ గూనెకి సంబంధించిన ఆపరేషన్ అంటే ఏ ఏజ్ వరకైనా చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ చిన్నపిల్లల్లో గూనె వస్తే చేయొచ్చు అని. ఓఎస్ చిన్నపిల్లల్లో చేయొచ్చు,
70-75 సంవత్సరాలు దాటిన వాళ్ళలో అవసరమైతే వాళ్ళకి గూని ఉండి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఆపరేషన్ చేసి మనం ఆ గూనిని సరిచేయచ్చు అనమాట. ఈ ఆపరేషన్ తర్వాత ఏమవుతుందంటే నార్మల్ గా వాళ్ళు డే టు డే వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ కి వాళ్ళు వెళ్ళడానికి దాదాపు 6 నుంచి 12 వారాలు, అంటే నెల 15 రోజుల నుంచి 3 నెలల వరకు సమయం పడుతుంది. వాళ్ళు ఏంటంటే అదివరకు ముందుకు వంగిపోయి ఉన్నారు కదా, మనం వాటిని నార్మల్ పొజిషన్ కి తీసుకొస్తాం. ఈ నార్మల్ పొజిషన్ కి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అది దాదాపుగా నెల 15 రోజుల నుంచి 3 నెలల వరకు టైం పడుతుంది అనమాట. సో ఆ పొజిషన్ కి అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళ వర్క్ నార్మల్ వర్క్ అంతా చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శంకరయ్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు మహాభాగ్యం. నమస్కారం సార్. మేడం నమస్తే అండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. శంకరయ్య గారు, కొంచెం మాకు 2-3 సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉందండి. అవును సార్. ఓకే. సహజంగా మేము రాపించుకున్నాము, డాక్టర్ రాపించుకున్నది. ఓకే. కొంచెం తక్కువ. ఓకే. ఈ ఎక్కడ చాలా నొప్పిగా ఉన్నది. ఏమండి? చాలా నొప్పిగా ఉన్నది. తలనొప్పి కూడా ఉంది. నడుము నొప్పి. నడువు నొప్పి ఉన్నది మీకు? అవును సార్. నడువు నొప్పితో పాటు వెన్నుపూస కూడా పెయిన్ గా ఉంటుంది అనేసి చెప్తాను. వెన్నుపూసలు అంటే పైనుంచి కింద వరకు ఉంటాయండి. మీకు నడువు నొప్పి వస్తుంది. సరేనండి, చెప్పండి. అంటే దీనికి మీరు ఇంతవరకు ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదండి శంకరయ్య గారు? ఇంతవరకు ఎవరికి చూపించలేదు? ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే శంకరయ్య గారు, అంటే ఈ నడువు నొప్పికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. అదిగాక మీకు 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాయి అని చెప్పారు కదా, దీన్ని మనం క్రానిక్ లో బ్యాక్ పెయిన్ అంటాం. అంటే 6 నెలల కంటే ఎక్కువ ఉన్నదాన్ని మనం క్రానిక్ పెయిన్స్ అంటాము. దీనికి డెఫినెట్ గా నడుములో ఏదో ఒక తేడా ఉంటేనే ఇలా నడుము నొప్పి వస్తుంది అనమాట. మీరు ఏంటంటే ఫస్ట్ ఎవరైనా డాక్టర్ని కలిస్తే ఇది ఎందుకు వస్తుంది, దానికి అది తెలుసుకోవాలి. దీన్ని ప్రాపర్ గా ట్రీట్ చేయాలంటే దానికి మనం ఎక్స్రేలు, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్స్ చేయడం అనేది చేస్తాం. చేసి ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం సరైన ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. మీరు ఏంటంటే దగ్గరున్న ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ కలిస్తే మీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తారండి. ఓకే. నెక్స్ట్ కాలర్ శ్రీను గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు మహాభాగ్యం. మేడం డాక్టర్ ఓకే, చెప్పండి మీ సమస్య డాక్టర్ గారికి. సార్, నాకు ముందు 5 months బ్యాక్ డిస్క్ లో పెయిన్ వస్తే చూసుకున్నాను సార్. ఓకే. నడుములోనా మెడలో ప్రాబ్లం ఉండిందా? ఈ డిస్క్లు అనేవి మనకి మెడ నుంచి కింద వరకు ఉంటాయండి. మనకి ఎక్కడ నడుములో ఉన్నదా ప్రాబ్లము లేకపోతే మెడలో ఉన్నదండి? నడుము దగ్గర వస్తుంది. నడుము కింద భాగంలో నొప్పి వస్తుంది. ఓకే. చూపించుకుంటే తగ్గింది సార్. పెయిన్ అప్పుడు తగ్గింది, మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు బాగా పెయిన్ వస్తుంది. కంటిన్యూగా ఉండకుండా అప్పుడప్పుడు వస్తుంది సార్. అంటే మీకు ఇది డిస్క్ ప్రాబ్లం అని చెప్పారండి? అంటే ఏదైనా ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్ చేసి మీకు ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల నడుము నొప్పి వస్తుందని చెప్పారా? అదే ఎక్స్రే తీసారు, తీసి ఒక టాబ్లెట్ 1 month వరకు తగ్గిద్దా? నాకు తగ్గింది. ఓకే. రాదు ఎప్పుడన్నా మరి గ్యాస్ వల్ల అనుకున్నా, మరి పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది సార్. సరేనండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల మీరు అన్నట్లు డెఫినెట్ గా నడుము నొప్పి, నడుము కింద భాగంలో బటక్స్ లో కూడా నొప్పి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మీకు మీ పెయిన్ డిస్క్ ప్రాబ్లం వల్ల వస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఎక్స్రేస్ వరకే చేశారు. మామూలుగా ఏంటంటే ఈ ఎక్స్రేస్ లో మనకి ఓన్లీ బోన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ డిస్క్లు కానీ, ఈ నరాలు కానీ, ఈ లిగమెంట్స్ ఇవన్నీ మనకి కనిపించవు అనమాట. ఇప్పుడు అవి డిస్క్ కనిపించాలి అంటే మనకి తప్పనిసరిగా ఎంఆర్ఐ స్కాన్ చూడాలి. సో ఆయనకి క్లియర్ గా ఓన్లీ ఎక్స్రే మాత్రమే తీశారు. సో ఎక్స్రేలో డిస్క్ ప్రాబ్లం అని చెప్పారంటే ఎక్స్రేలో మనకి డిస్క్లు కనిపించవండి. సో మనకి ఎంఆర్ఐ స్కాన్ తప్పనిసరిగా తీయాలి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ పెయిన్ తగ్గిపోయింది, అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఎంఆర్ఐ స్కాన్ చేసి ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల నొప్పి వస్తుందా లేదా అనే విషయం తెలుసుకొని, ఒకవేళ నిజంగా డిస్క్ ప్రాబ్లం ఉంటే ఆల్రెడీ ఆయన నొప్పి చాలా వరకు తగ్గిపోయింది, ఈ నొప్పి వచ్చినప్పుడు నొప్పి టాబ్లెట్స్ అవసరమైతే దాంతోపాటు ఈ నడుముకి సంబంధించిన ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేయగలిగితే ఆ ఉన్న నొప్పి కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ కాలర్ భాషా గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు మహాభాగ్యం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, డాక్టర్ గారు. ఓకే, మాట్లాడండి డాక్టర్ గారితో. మా అబ్బాయికి 9 years ఓల్డ్ సార్. ఓకే.
టెటెడ్ కార్డ్ ఆపరేషన్ చేయించాను సార్, 9 months అయింది. ఎక్కడ ఆపరేషన్? హలో. దేని గురించి చేయించారు? బెంగళూరు చేయించాను సార్. దేని గురించి ఆపరేషన్ చేయించారు? టెటెడ్ కార్డ్ సార్, ఇంకా స్పైనల్ బైఫిడా అక్యుల్టా అని స్పైనా బైఫిడా అక్యుల్టా. ఓకే, టెటెడ్ కార్డ్ చేశారు సార్. అది ఫ్యూచర్ లో ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు చేసిన తర్వాత 9 months అయింది సార్. ఓకే, ఫ్యూచర్ లో ఏం మ్యారిటల్ లైఫ్ కానీ నార్మల్ లైఫ్. ఓకే, సరేనండి. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఈ టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా కొంతమందికి పుట్టుకతోటే వెన్ను పూసల వెనకాల భాగం, నార్మల్ గా ప్రతి వెన్ను పూసకి వెనకాల ఒక ఆర్చ్ లాగా వస్తుందండి. ఆ ఆర్చ్లు ఒకవేళ సరిగా డెవలప్ కాకపోతే దాన్ని మనం స్పైనా బైఫిడా అక్కల్టా అంటాము. లేకపోతే ఇంకొక రకం ఏంటంటే స్పైనా బైఫిడా మేనిఫెస్టా అని 2 రకాలు ఉన్నాయండి. దీంతో పాటు ఒక్కొక్కసారి ఇలా ఉన్నప్పుడు ఈ నరాల్లో కూడా మార్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ గా ఏంటంటే మనకి ఈ స్పైనల్ కార్డు L1 అనే ప్రాంతంలో, అంటే మనకి L అంటే లంబర్ స్పైన్, అంటే నడుము భాగాన్ని మనం లంబర్ స్పైన్ అంటాము. ఈ నడుము భాగంలో మనకి 5 వెన్నుపూసలు ఉంటాం, 1, 2, 3. ఇది ఫస్ట్ బోన్ ని L1 అంటాం అనమాట. ఈ స్పైనల్ కార్డ్ అనేది L1 దగ్గర ఆగిపోతుంది నార్మల్ గా. కానీ ఈ టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అంటే ఈ L1 ఈ స్పైనల్ కార్డు కింద భాగం వరకు, అంటే L5 కానీ S1 భాగం వరకు కానీ ఎక్స్టెండ్ అయి ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్పైనల్ కార్డ్ మీద పుల్ ఎక్కువగా ఉండి వీళ్ళకి కాళ్ళలో వీక్నెస్, యూరిన్ మీద కంట్రోల్ పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆపరేషన్ చేసి మనం రిలీజ్ చేసినట్లయితే అది L1 ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ లో ఆయన అడిగినట్లు మ్యారిటల్ లైఫ్ కానీ ఫ్యూచర్ లో సాధారణంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అంటే వీళ్ళకి వాళ్ళు నార్మల్ గా మ్యారిటల్ లైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అన్ని నార్మల్ గా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్ కి చాలా చక్కటి సలహాలు అందించారు. ఇది వాళ్ళ మహాభాగ్యం. ఫర్ మోర్ డీటెయిల్స్ స్టే ట్యూన్డ్ టు మహా న్యూస్.